ఫ్రెండ్స్, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా మీరు మాకు చెప్పడానికి ట్రై చేయండి. అదేవిధంగా మేము కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము. అజయ్ బాబు గారు పిఎస్లో వస్తే ప్రాబ్లం లేదు, కానీ దానికి ఏమంటారంటే వాళ్ళు చెప్తున్న రిపోర్ట్ ప్రకారంగా, ప్రస్తుతానికి వాళ్ళ మిస్సెస్ చెప్తున్న రిపోర్ట్ ప్రకారంగా ఒకవేళ చూస్తే మాత్రం కొంచెము ఆలోచించాల్సి వస్తుంది. మా పాప ఏడుస్తూనే ఉంది. నేను ఇక్కడికి అమ్మ అర్బన్ స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పి పాప నాకు ఇచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళ సివిల్ డ్రెస్లో ఉన్న అతను నీ ఫోన్ తీసుకురా అని అంటుంటే మాది సీసీ ఫుటేజ్ పాడైపోయింది, దాన్ని బాగు చేయించడానికి 4 కుర్రాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చిండు. ఆ ఫోన్కి కనెక్షన్ ఇస్తుండు, బయట ఉంది. ఆ ఫోన్ తీసుకోవడానికి అతను నా ఫోన్ ఎక్కడుంది అని ఆయన అంటుంటే నీ ఫోన్ సోఫాలో పెట్టిను కదా, అది తీసుకురా అని కొంచెం దబాయించుకుంటూ మాట్లాడిండు. ఆ ఫోన్ నేను ఎట్లా తీసుకొస్తా అంటే, ఇది నా ఫోన్ అండి, నా ఫోన్ నేను ఎలా ఇచ్చాను మీకు అని అంటే ఆయన బయటకు వెళ్ళిపోయిండు. ఆయన బయటకు వెళ్ళటంతోనే మా సార్ బయటకు వెళ్ళారు. ఆ ఫోన్ తీసి బయట ఉన్న ఫోన్ తీసి మా సార్కి ఇచ్చా. ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేసాను. ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఫోన్ తీసుకొని ఒక్క అడుగు కూడా గ్యాప్ లేకుండా మా ఇంటికి స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ కానుకొని కార్ ఆఫ్ చేశారు. ఆ కార్లోనికి ఎక్కిచ్చారు, ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు. బండి మీద 3 వెళ్ళిపోయారు, కార్లోనే ముగ్గురు ఉన్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అర్బన్కి తీసుకెళ్లారు అని చెప్తే మేము అర్బన్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ లేరు అని చెప్తున్నారు. అసలు ఇక్కడికి తీసుకురాలేదు, మాకు తెలియదు అని చెప్తున్నారు. తీసుకొచ్చారు అని చెప్పారు కాబట్టి ఇదే స్టేషన్లో ఈయన మీద ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి కనీసం మాకు ఇంటిమేషన్ లేదు. కనీసం ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి ఒక కాగితం ఇచ్చి చూపించింది కూడా ఏమీ లేదు. దౌర్జన్యం చేసుకుని తీసుకెళ్లిపోయి బండ్లో ఎక్కించుకొని వెళ్ళారు. మరి అది పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా పోలీసులు మప్పిలో ఎవరైనా పోలీసులు లాగా వచ్చి నా భర్తను తీసుకెళ్లారు అనేది మాకు తెలియాలి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కి ఈ విషయం తెలియాలి. ఎందుకంటే ఏదైనా జరిగింది అంటే మాత్రం ఇగో మా పాపను ఎట్టింది, ఏదైనా గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. మా సార్కి ఏదైనా జరిగితే ఈ పాప, నేను, ఈ బాబు ఇక్కడ ఇదే స్టేషన్ లోనే నా భర్తని తీసుకొచ్చారు అని చెప్పారు కాబట్టి ఇదే స్టేషన్ లో ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోకపోతే అప్పుడు అడగండి. సో ఇదే కాకుండా మన క్రైస్తవులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి, మనం అందరం ప్రార్థన చేద్దాము. ఏ అప్డేషన్ వచ్చినా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.